కానీ ఫ్లేవర్ అదిరిపోతుంది, ఇంకా స్మెల్ అయితే సువాసన. నేను కొంచెం బెండకాయలు కూడా ముందే వేసేస్తున్నాను ఆయిల్లో. మా హార్కి అయితే రివ్యూ ఇచ్చేసినట్టుంది. ఎలా ఉంది? ఉప్పు అది సరిపోయిందా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. మా ఇంట్లో అయితే చికెన్లు అవి వరుసగా అయిపోతున్నాయని చేప తెమ్మన్నాడు పెద్దోడు పాపం వాడే వెళ్ళి తెచ్చుకున్నాడు. వాడు వాళ్ళ డాడీ వెళ్ళి. ఇదిగోండి, శన అంటే ఇష్టం వాడికి. 2 శనలు ఒక చేపలే కాదేమో, అడిగి తెచ్చుంటారు, తెలుసున్న వాళ్ళు ఉంటారు కదా. ఇదిగోండి, చేప ముక్కలు అయితే ఫ్రెష్గా అన్నీ కడిగేసి తీసేసి, ఇంకా అక్కడక్కడ పులుసు ఉంటుంది కదా, పులుసు అది తీసేసి కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టాను. ఓ పక్కన హారిక ఉల్లిపాయలు తరుగుతుంది. ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఏమైనా మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మసాలా చూపిస్తాను మీకు. అల్లం, నాటు వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 3 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, ధనియాలు, ఇవి నేను వేస్తానమాట. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏంటంటే, చేపల పులుసులోకి ఆవదం నూనె అయితే సూపర్ ఉంటుంది. నేను ఆవదం నూనె కూడా వాడతాను చేపల పులుసు పెట్టినప్పుడు. మీకు చూపిస్తాను ఇప్పుడు అది కూడా. హారిక ఏం చేస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా హారిక అయితే కట్ చేస్తుంది. వంకాయలు నీళ్ళల్లోనే వేయాలి హారిక, ఎందుకంటే మళ్ళీ తేడా వస్తుంది. ఉల్లిపాయలు కోస్తావా? నేను మిక్సీ పట్టేస్తాను మసాలా అంతా. అయిపోయిందా? కొత్తిమీర కూడా కట్ చేసేస్తాను అన్నగా. అందరూ మా ఇంట్లో అందరూ చేపలకే ఓటేసారు, పులుసే పెట్టాలంటే ఇంకేం పెట్టద్దన్నారు. ఇంకా పులుసు పెడుతున్నాను. ఇంకా మసాలా అయితే ఆడేస్తున్నాను. హారిక ఉంది కాబట్టి నాకు కొంచెం పాపం కటింగ్ అది చేస్తుంది. సండే మాటలే నాకు ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడే పాపం తనకు కూడా కాలేజ్ సెలవు కాబట్టి అప్పుడు హెల్ప్ చేస్తుంది. మేము సండే నాన్ వెజ్ తెచ్చుకుంటాం, మధ్యలో ఎప్పుడైనా ఒక రోజు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా మాకు తినాలనిపించినప్పుడు, అంతే. 2 రోజుల మించి మిగతా 3 రోజులు వారాలే కదా మాకు. ఇంకా అయితే నేను ఇది మిక్సీ పట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆనియన్స్ ఏం మట్టుకి ఈ ముక్కలకి మీకు కొంచెం పులుసు కొంచెం కావాలంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ. మసాలా అయితే రుబ్బేస్తున్నాను. కొంచెం ధనియాలు, జీలకర్ర ముందే వేసేసాను. పెద్ద మిక్సీ కదా, నలగదని చెప్పేసి కొంచెం ముందు కొన్ని ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. సరిపోద్ది కదా. ఇదిగోండి, నేను ఆనియన్స్ వేసి ఇది కొంచెం చెక్క మొక్క కిందే ఇక చేస్తాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకి మెత్తగా అయిపోతే బాగోదు. ఆల్రెడీ ముందు మెత్తగా చేస్తాను కదా. చేపల పులుసు కూడా మంచిగా కుదిరితే అసలు ఒక్క ముద్దతో ఆగమాట, కంచం అంతా లాగించేస్తాం, కంచడన్న లాగేస్తాం అన్నమాట. ఇదిగోండి, నలిగిపోయింది, మనకి రెడీ అయిపోయింది అన్నమాట. మస్టర్డ్ ఆయిల్ తోటి, అంటే ఆవ నూనెతో చేపల పులుసు, బొచ్చు చేపతో అన్నమాట. భలే ఉంటుంది పులుసు అయితే మట్టికి. మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు మసాలా ఆడేసాను కదా, మంచిగా పులుసు చేసేస్తాను. పక్కన రైస్ పెట్టాను. ఇవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకోవాలన్నమాట. నేను ఇలాంటి వెడల్పు దాకుంటే చేపల పులుసుకి బాగుంటుంది. అంటే ముక్క ఇడిపోకుండా చక్కగా అలాగా పేర్చినట్టు ఉంటుంది. వడ్డించేటప్పుడు తీసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కాబట్టి, ఇరిగిపోకుండా ఉంటుంది కాబట్టి ముక్క ఎవరికైనా వడ్డించినప్పుడు బాగుంటుందండి. వెడల్పు దాకా తీసుకున్నాను. నేనేమో చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నేను ఉజ్జాయింపునే వేసుకుంటాను. కరివేపాకు పక్కన పెట్టాను. శానది ఉంది కాబట్టి వెడల్పు దాకా తీసానమాట, పెద్దది కదా. ఇంకా రైస్ అయితే అవుతుంది. రైస్ అయిన వెంటనే ఈ పొయ్యి మీదకి మార్చేస్తాను. చిన్న మంట వస్తుంది. ఇంకా సరే, ఈ పొయ్యి పైన అయిపోయింది. మా పొయ్యి అయితే ఎప్పుడుదో మాట, ఇది పాత పొయ్య, ఛానల్ వచ్చింది. కానీ ఈ స్టీల్ ఇప్పుడు రావట్లేదంట. కానీ ఇప్పుడు గ్లాస్ పొయ్యిల కన్నా స్టీల్ పొయ్యే బెటర్. స్టీల్ పొయ్యిలోనే 4 పొయ్యిలు తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ అలా అవుతుంది, చూస్తాను. ప్రస్తుతానికైతే ఈ 2 పొయ్యిలు బాగా పనిచేస్తున్నాయి. నాకైతే పని అయిపోతుంది, అయినంత వరకు అవుతుంది. అప్పుడే ఇంకా మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో ఈ పొయ్యి మీద ఇది పెట్టేసాను కాబట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుందాము. అయితే కళ అయితే బాగా కాగింది కదా. మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడు కూడా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మస్టర్డ్ ఆయిల్ అయితే ఫ్రీడమ్ వాళ్ళదే వాడుతున్నాను అనమాట. నేనైతేనే ఎప్పుడు కూడా మస్టర్డ్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఇది ప్యూర్ మాట, 100% ప్యూర్. అలాగే ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్నాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. మనకి మస్టర్డ్ ఆయిల్ అనేది మంచి అరోమా వస్తుంది. నేను చేపల పులుసులోకే కాదు, ఫ్రైల్లోకి, అలాగే పులిహోరలోకి,
చాలా బాగుంటుందన్నమాట ఈ ఆయిల్ యూస్ చేసుకుంటే. మన చికెన్ ఫ్రై చేసుకున్నా, ఇలా చేపలు ఫ్రై చేసుకున్నా, చేపల పులుసుల్లోకి సూపర్ ఉంటుందన్నమాట. నేను ఖచ్చితంగా యూస్ చేస్తానన్నమాట పులిహోర తాలింపు పెట్టినప్పుడు. అది మస్టర్డ్ ఆయిల్ నేను ఇంకా ఫ్రీడమ్ వాళ్ళది అన్నీ వాడతాను కదా, అందుకే వాళ్ళది బ్రాండే నేను వాడుతున్నాను అనమాట. ఇలా పొగ రావాలన్నమాట మనకి ఆవ నూనె వేసినప్పుడు. కొంచెం కళ్ళు మండుతాయి లైట్గా, కానీ ఫ్లేవర్ అదిరిపోతుంది ఇంకా. స్మెల్ అయితే సువాసన. నేను కొంచెం బెండకాయలు కూడా ముందే వేపేస్తున్నాను ఆయిల్లో. కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంటే అవి వేసేస్తున్నాను అనమాట, ఇంకా పేస్ట్ చేయలేదు. ఒక పక్కన రైస్ అవుతుంది కదా, ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాము. వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. రైస్ అవుతుంది. రైస్ అయిపోయిన వెంటనే ఈ ప్లేస్ కాస్త అటు పక్కకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి మసాలా ముద్ద నూరేసాను కదా, ఇదిగోండి నేనేమో వంకాయ ముక్కలు కడిగేసి వేసాను కదా. బాగుంటుందండి, వంకాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి పులుసు అనేటప్పటికి వంకాయ, ఒక వంకాయ కానీ చిన్న వంకాయ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక చిన్న వంకాయ వేసాను అంతే పులుసుకి. ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అన్నమాట. ఇది కొంచెం దోరగా వేగాలి. త్వరగా ఉల్లిపాయ పేస్ట్ వేగాలంటే ఏం చేస్తాం మనం, సాల్ట్ వేసేస్తాం కదా, అలాగే ఉప్పు కూడా వేసేసాను. మగ్గుతుంది ఇంకా. మార్చేసానండి గిన్నె. రైస్ అయిపోయిన వెంటనే చెప్పాను కదా మీకు మార్చేస్తానని. హై ఫ్లేమ్ మీద పెట్టేసి, బెండకాయలు లేతగా ఉన్నాయి, చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాం. అయ్యో కారం వేస్తాను పసుపు అని చెప్పి పసుపు వేసుకున్నాం. నీసు కూరలో కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. మంచి సువాసన వస్తుంది. అందుకే కదా పులస చేప కూరలో అది ఆవకాయ నూనె వేస్తారు. ఎందుకంటే అందులో ఆవు పిండి ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక అర స్పూను మెంతిపొడి, వేయించి పెట్టుకున్న మెంతిపొడి. ఇప్పుడు కారం. చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నీసు వాసన అది రాకుండా. శుభ్రంగా 3 సార్లైనా కడిగేసుకోండి. నేను అలాగే వాష్ చేస్తాను. కొందరు నిమ్మకాయ పిండి కొంచెం ఉప్పు వేసి కూడా కడుగుతారు అన్నమాట, స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా ఉంటుంది. చెరువు చేపలు అయితే బాగా నీచు వాసన వస్తాయండి. అదే గోదావరి చేప అనుకోండి అంత రాదు, బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి కారం నాకు ఎందుకో సరిపోలేదు అనిపించి వేసాను. ఎన్ని ముక్కలు రాలేదు, చాలా సింపుల్గానే తీసుకొచ్చారు ఈసారి చేప. ఇదిగోండి ముక్కలన్నీ పరిచేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయ అంతా ఆడిన దాంట్లో నీళ్ళు కొన్ని వేసి ఈ నీళ్ళే పోసేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాం. గరిటె పెట్టట్లేదు ఇంకా. కొంచెం వాటర్ వేసాను కదా, చాలామంది ఇలా కూడా వేరు, డైరెక్ట్ చింతపండే పిండేస్తారు. రెడీగా ఉంది. పెంకులు అవి ఏమీ లేవు, శుభ్రంగానే ఉంది. ఇప్పుడు మన చేపల ముక్కల్లోకి వాటర్ వేసి ఉంచాం కదా, ఇదిగోండి ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం పులుపు వేద్దాం. మునిగేదాకా, ముక్కలు మునిగేదాకా పోసుకుందాం. చిక్కగా కావాలంటే చిక్కగా ఇష్టపడే వాళ్ళు చిక్కగా వేసుకోండి. నేను మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాకుండా వేస్తాను. ఒకసారి కలుపుకుందాం. ఇంకా గరిటె పెట్టట్లేదు అన్నమాట. ఇదిగోండి శనగ కూడా వేసేస్తున్నాను. కొందరు టమాటా కూడా వేస్తారు, మీ ఇష్టం. ఒక టమాటా పండు ఉంటే వేసుకోండి. మా దగ్గర అంటే ఇప్పుడు లేదు మాట, ఉంటే వేస్తాను. కానీ టమాటా ఉంటేనే చేపల పులుసు అంటే మటే కాదు, బాగుంటుంది. వేగిపోయినా బాగుంటుంది, వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే వేసేస్తున్నాను. ఇది ఒకటి ఇడిపోయింది కాబట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసి, ఫస్ట్లో అయితే పులుసు అంతా గుడ్లు అయిపోతాయి అన్నమాట. అలా తినలేరు, మొహం వచ్చేసి పులుసు అంతా గుడ్లు అయిపోయి.
ఇలా ఇడిపోకుండా ఉంటే, కదపకుండా ఉంటే మనకు బాగానే ఉంటుంది. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసాను కదా. ఇప్పుడు దీన్ని హైలో పెట్టి ఒక పొంగొచ్చాక సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి కొంచెం ఉప్పు అది వేసేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి పులుసు అనేది మరగాలన్నమాట. ఒక 10 నిమిషాలు పులుసు కట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది ముందు లుక్ అయితే. మంచిగా ఉటవట్లాడుతా బాగుంది. పట్టుకెళ్ళిపోదాం, హాల్లో పట్టుకెళ్ళిపోదాం. ఈసారి డైనింగ్ టేబుల్ మీద కాదు, కింద కూర్చుందామన్నారు హాల్లోని. కుదరట్లేదు అన్నమాట. ఇప్పుడు పెద్దది కదా ఇక ఈ దాకా అనేది, కాబట్టి చక్కగా ఇక్కడ పెట్టేద్దాం. సాయి రండి, భోజనం పెట్టేస్తాను. అయిపోయిందా వర్క్? ఇదిగోండి ఇంక భోజనాలు అయితే పెట్టేస్తాను. ఏడు తమ్ముడు వచ్చేస్తాడా, లేదంటే మన ఇద్దరమే ముందు తింటామా? చిన్నడా నువ్వు వస్తావా? సరే అయితే మంచినీళ్ళు పెట్టాలి. ఇంకా హారిక వాటర్ పెట్టమ్మా. వీడి కోసం అండి ఈ చేపల పులుసు అయితేనే గుమగుమలు ఆడిపోతుంది కదా, అందుకే వచ్చేసాడు కేకేగానే. ఎందుకంటే ఒక 2 నెలలు ఎక్కువైంది చేప తినలేదు. వాడు 2 వారాల నుంచి చేప అంటుంటే మా హారిక చికెన్ అంది. సరైన హారిక కోసం అని చికెన్ 2 వారాల నుంచి అలా తెప్పించారు. ఈసారేమో ఫిష్ మాట. ఆశ్చర్యంగా చూడకే, నిజమే కదా అది కదా. గుమగుమలాడిపోయే చేపల పులుసు. ఇక్కడ మాకు పంచాయతీ జరుగుతుంది అన్నమాట. ఎలాగంటే చేపల పులుసు దగ్గర ఇప్పుడు వీడియో తీసే కొరియోగ్రాఫర్ మా చిన్న అబ్బాయి అన్నమాట. అంటే వాడికి ఇంకా ఆకలేయట్లేదు అన్నాడని, లేదంటే అది పెట్టేద్దాం అనుకున్నాము. ఏంటో మర్చిపోయినది, ట్రైపాడే కదా, ట్రైపాడ్ పెట్టేద్దాం అనుకున్నాము. అయితే వాడికి ఆకలేయట్లేదు అన్నాడు. పొద్దుట దోశలు తిన్నాడు అన్నమాట, 2 దోశలకే ఇంకా మధ్యాహ్నం లంచ్ లేట్గా తింటాడంట. అయితే ఇక్కడ పంచాయతీ ఏంటనుకుంటున్నారు, ఇందుకీ బెండకాయలు. హారికామో 2 కావాలంది, చిన్నోడేమో మరి ఎన్ని అడుగుతాడో తెలియదు, చూడాలి. ఇంకా వాడైతే రాలేదు. బెండకాయలు అయితే అయిపోతాయి నువ్వు భోజనం రాకపోతే. దాని అసలు చేపల కూర అడిగింది వీడు కాబట్టి వీడు ఏమేమి అడుగుతాడో చూద్దాం. నీకేం కావాలి? అది వాడికి కావాల్సింది ఏంటంటే అండి శనపిచ్చి. వీడికి శన, వాళ్ళిద్దరికీ బెండకాయలు. నేను కూడా యాక్చువల్గా మామూలుగా పులుసు సమానంగా తింటాను. అంత చేపల పులుసు అంటే అంత ఇంట్రెస్ట్గా తిను నేను. వేసుకో శన, ఇదిగోండి ఇలా ఉంటుంది. తలకాయ ఏమో ఆయన ఇష్టమైతే ఒక్కోసారి ఆయన తింటారు, ఆయనకు నచ్చాలి. మళ్ళీ ఆయనకు కూడా ఏంటంటే తినాలని అనిపిస్తే తింటారన్నమాట. కానీ చేపల కూర ఎప్పుడైనా కూడా చల్లారిపోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా. అవును, నీకైనా సనా దా సూపర్ బాగుంటుంది. నాకు తెలుసు, వండింది నేను కదా, నేను కూడా వేసుకుంటున్నాను ఈసారి శన. శన ఇంత శన ఒక చేపలోనేనా లేదా ఇంకేదైనా? అది చెప్పానండి, తెలుసున్న వాళ్ళు ఉన్నారు, అందుకే ఎగస్ట్రా శన వచ్చింది మనకి అని. ఇది మాట కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్గా చేపలో శన ఉండదు, సెపరేట్గా తీసుకుంటాం. నాకు పర్సనల్గా పొట్టగడ ముక్క అంటే ఇష్టం. గోదావరిలో చేపల పులుసు ఇలా ఉంటుందన్నమాట. ఇలాగే కాదు, మామిడికాయ వేసి కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా పెడతారు కదా పులుసు అయితేనే. మా హార్కి అయితే రివ్యూ ఇచ్చేసినట్టుంది. ఎలా ఉంది? ఉప్పు అది సరిపోయిందా? బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వేసి పెట్టండి, ఎప్పుడైనా ట్రై చేయండి, ఇంకా సూపర్ అన్నమాట. కానీ పులుసుకుని టేస్ట్ ఏ కూరగా ఉండదమ్మా. నాకు కరెక్ట్గా చెప్పాలంటే చికెన్ కూర కన్నా కూడా చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుంది. పులుసు చాలా బాగుంది. మనకి ఫ్రెష్ చేప అయితేనే ఈ టేస్ట్ బాగా వస్తుంది. చెరువు చేపలు అవి కాకుండా గోదావరి చేప అయితే బాగుంటుంది. ఇదిగోండి పొట్టగడ ముక్క మట్టికి మా ఇంట్లో పిల్లలు తినరు,
ముగ్గురు తినరు. నువ్వు తింటావా? నువ్వు ఈరోజు ముగ్గురు తినరు. వాళ్ళ డాడీయే తినాలి. నేనైనా నాకు కుదరాలి. నా మైండ్ తినాలనిపిస్తుంది అంటే తింటాను, లేకపోతే లేదు. నేను ఏది కూడా ఇష్టంగా అంటే తింటాను, కానీ అప్పుడు నా మూడ్ బాగుండాలన్నమాట. ఆ బాగుంటే తింటాను, లేదంటే స్కిప్ చేసేస్తాను అనమాట. అలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగుంది కదా. కానీ వండుకుంటే అన్నీ బాగుంటాయి. సండే స్పెషల్ మరి మీరేం తెచ్చుకున్నారు? ప్రాన్సా లేకపోతే మటనా, చేప? మీకు ఈ మూడిట్లో ఏది బాగా ఇష్టం? 4 చికెన్ వండేసానండి. చికెన్ మోస్ట్లీ ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే సండే ఉంటుంటే ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా అయితే నాకు ఇష్టమైనది ఏంటంటే సముద్రం చేప, సొర. నా ఫేవరెట్ ఫిష్ మాట అది. ఉత్తి కర్రీ అయినా కప్పులు వేసుకుని తినే అంత ఇష్టం. అమ్మ దగ్గరికి వెళ్ళానంటే హైదరాబాద్ ఖచ్చితంగా అమ్మ వండి పెడతారన్నమాట. ఇంకో ఛాన్స్ ఉండదు అన్నమాట. పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంటే నేను పెరిగింది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా, అక్కడికి వెళ్ళినా సరే నాకు సొర వండి పెట్టేది ఆ పెద్దమ్మ పెదనాన్న ఉన్నప్పుడు. ఇంకా మా పిల్లలకైతే ఇంక చికెన్ వేళ్ళు ఎదిగిన తర్వాత చికెన్ అయిపోయింది. అంతకుముందు మటన్ తెచ్చేవారు చిన్నప్పుడు, ఇప్పుడు చికెన్ అయిపోయింది. చిన్నప్పుడు అసలు చేపలు తినేవాళ్ళం కాదు, ఫిష్ అసలు తినేవాళ్ళం కాదు, దగ్గర కూడా రానిచ్చేవాళ్ళం కాదు. కొంచెం ఎదిగిన తర్వాత తింటున్నాం. అంటే ఒక సర్టెన్ ఏజ్ లో టేస్ట్ మారుతాయంట. అవును. ఇదండి మాట్లాడుతుంటే మీతోటి మా భోజనం అయిపోతుంది. మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇందుకే మనం వేస్ట్ ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. సరే అండి, ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? ఇలా సండే అంటే కనుక ఇంకా అందరం ఇలాగే కూర్చుని తింటాము. ఇంకా ఆయన అయితే ఇంకా రాలేదు, చిన్నోడైతే ఇంకా తిన్నన్నాడు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.